హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడిపూడి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం విజయవాడలో ఉన్న కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ని చూసేద్దాం. మన విజయవాడలో చాలా ఎగ్జిబిషన్స్ పెట్టారు, కానీ ఇలాంటి ఎగ్జిబిషన్ మాత్రం ఫస్ట్ టైం పెట్టారు. నేను చిన్నప్పుడు ఎప్పుడో సాహస వీరుడు సాగర కన్య సినిమాలో చూశాను, కానీ ఇప్పుడు నిజంగా చూడబోతున్నాను. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇప్పుడు మనం సితారా సెంటర్కి టన్నెల్లో నుంచి వెళ్తున్నాం. మనం ఇప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చేసాం. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దలకు 120 రూపీస్, పిల్లలు ఎవరైతే 3 సంవత్సరాలు తక్కువ ఉన్నారో వాళ్ళకి ఫ్రీ. ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి 4 PM to 10 PM. ఈ ఎగ్జిబిషన్ ఎక్కడుందంటే లేబర్ కాలనీ గ్రౌండ్స్, భవానీపురంలో ఉంది. వీళ్ళు ఇక్కడ ఎంట్రన్స్లో కాశ్మీర్ యొక్క కొండల థీమ్ని పెట్టారు. అవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ చుట్టుపక్కల మొత్తం మంచు కొండలతో వాళ్ళు దాన్ని డెకరేట్ చేశారు. ఎంట్రన్స్ టికెట్ 120 రూపీస్ తీసుకున్నారు. మరి అది వర్తో కాదో మీరే వీడియో మొత్తం చూసి చెప్పండి. లోపల ఎంట్రన్స్ చాలా బాగుంది. నాతో పాటు మీరు కూడా కాశ్మీర్ యొక్క జలకన్యని చూడడానికి వచ్చేసింది. ఇక్కడ సెల్ఫీ స్పాట్ పెట్టారు. ఎవరైతే ఫోటో లవర్స్ ఉంటారో వాళ్ళు తప్పకుండా ఇక్కడ వచ్చి ఫోటో దిగొచ్చు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే ఫిష్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒకే ప్లేస్లో మన కళ్ళ ముందు చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ని మనం చూడగలం. ఆ ఫిషెస్ యొక్క నేమ్స్ కూడా లైన్గా మెన్షన్ చేశారు. ఫిషెస్ అన్నీ కూడా ఒకే ఎక్వేరియంలో లైన్గా పెట్టి ఒక ఆర్డర్లో పెట్టారు. వావ్! ఇక్కడికి ఎంటర్ అవ్వగానే కాశ్మీర్లోకి వచ్చినట్టు అనుభూతి కలుగుతుంది. ఇక్కడ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఆహ్లాదకరంగా ఉంది. కాశ్మీర్లో ఎలాగైతే ఇంటి మీద స్నో పడుతుందో అలాంటి అట్మాస్ఫియర్ని ఇక్కడ వాళ్ళు క్రియేట్ చేశారు. కాశ్మీర్ యాపిల్కి చాలా ఫేమస్. అలాంటి యాపిల్ ట్రీని కూడా ఇక్కడ వాళ్ళు చూడడానికి చాలా అందంగా అరేంజ్ చేశారు. మీరు ఇక్కడ వాటర్ ఫాల్ని కూడా చూసేయచ్చు. ఇలాంటి వాటర్ ఫాల్స్ కాశ్మీర్లో చాలా ఉన్నాయి. ఇక్కడ అందమైన లేక్ని కూడా వాళ్ళు పెట్టారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీరు మంచు కొండల్ని, ఇళ్ళని, లేక్స్ని, అలాగే అక్కడ పెరిగే యానిమల్స్ని కూడా మీరు చూసేయచ్చు. ఇప్పుడు మనం కాశ్మీర్లోని జలకన్యని చూడబోతున్నాం. బీ రెడీ. అబ్బో, క్రౌడ్ ఇక్కడ చాలా ఉంది. మనం ఇప్పుడు కాశ్మీర్ జలకన్యని చూడడానికి ట్రై చేద్దాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ జలకన్యని తన ఫోటోల్లో బంధించడానికి చాలా పోటీ పడుతున్నారు. ఇక్కడ జలకన్యలు ఒక్కరు కాదు, ఇద్దరున్నారు. వాళ్ళు చాలా అందంగా ఉన్నారు. ఈ ఎగ్జిబిషన్ వైజాగ్లో పెట్టారు, కాకినాడలో కూడా పెట్టారు. కానీ వాటితో పోల్చుకుంటే విజయవాడలో పెట్టిన ఈ జలకన్యల ఎగ్జిబిషన్లో వీళ్ళు చాలా అందంగా ఉన్నారు. నేను తెలుసుకున్న దాని ప్రకారం ఈ జలకన్యలో ఒక జలకన్య పేరు రూఫ్. తను ఫిలిపియన్స్ నుంచి వచ్చింది. యాక్చువల్గా ఈ అమ్మాయి 1 minute 30 seconds నీళ్ళల్లో ఉండడానికి ప్రాక్టీస్ చేసింది. కానీ ఇక్కడ క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల తను 40 seconds మాత్రమే నీళ్ళల్లో ఉండి బ్రీతింగ్ కోసం పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వస్తూ ఉంటుంది. ఆ విధంగా అందరినీ ఆహ్లాదపరుస్తుంది. చిన్నపిల్లలు, పెద్దలు అందరికీ చాలా ఆనందంగా రెస్పాండ్ అవుతుంది. ఆ అమ్మాయి మనతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే తను ఇప్పుడు చెయ్యొప్పి బ్రీతింగ్ కోసం పైకి వెళ్ళిపోయింది. అక్కడ మళ్ళీ ఒక 10 seconds బ్రీతింగ్ తీసుకుని మళ్ళీ మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి కిందకు వస్తుంది.
ఈ జలకన్య టైల్ చూడండి, చాలా అందంగా మల్టీ కలర్తో ఒక డిజ్నీ ప్రిన్సెస్ లాగా కనిపిస్తుంది. అదే తనకి స్విమ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ కాశ్మీర్లో నివసించే కొన్ని యానిమల్స్ అలాగే బర్డ్స్ని ఇక్కడ పెట్టారు. బాబోయ్, ఫస్ట్ టైం నేను స్నేక్ని డైరెక్ట్గా చూస్తున్నాను. ఇంత క్లోజప్లో నేను ఈ లైవ్ స్నేక్ని వీడియో తీయడం ఇదే ఫస్ట్ టైం. చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నా అది అలా ఓనర్ చెప్పిన మాట అయితే వింటుంది. హిమాలయాల్లో పెరిగే అతి అందమైన ప్యారెట్ని మీరు ఇక్కడ చూడగలరు. ఒక్కసారి ఆ ప్యారెట్ వైపు లుక్ వేసుకోండి. అది చాలా అందంగా, చాలా చక్కగా, చాలా బుజ్జిగా ఉంది. ఇది మనకు కనిపించే కోడి కాదు, కాశ్మీర్ కొండల్లో ఉండే చాలా విచిత్రమైన కోడి. మీరు చూసినట్లయితే తన కాళ్ళు చాలా విచిత్రంగా ఉన్నాయి. మనం ఎప్పుడు చూడని విధంగా చాలా లావుగా, ఒత్తుగా కనిపిస్తూ ఉంటాయి. బాబోయ్, మనిషిని మించి హైట్ ఉన్న జంతువా? దీన్నే గిన్నెకోడి అంటారు. ఇదే కాశ్మీర్లో పెరుగుతూ ఉంటుంది. మీకు ఒకసారి చూపిద్దామని నా క్యామ్ని తన దగ్గర పెడితే నా క్యామ్ని అది పొడవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ చూడండి, ఆ గిన్నెకోడి ఎంత హైట్ ఉందో. సైడ్ ఉన్న మనుషులకు మించి హైట్ ఉంది అది. దాని కాళ్ళు, తన బాడీ చాలా పెద్దగా ఉన్నాయి. ఇంత పెద్ద గిన్నెకోడిని నేను ఎప్పుడు చూడలేదు. అలాగే మనం ఇక్కడ కాశ్మీర్లో ఉన్న మల్టీ కలర్డ్ బర్డ్స్ని చూస్తాం. అవి చాలా క్యూట్గా తింటున్నాయి. ఇంతటితో కాశ్మీర్కి సంబంధించిన ఎగ్జిబిషన్ ముగిసింది.
ఇక్కడ నుంచి మనకి షాపింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే మీరు బబుల్ గన్ చూస్తారు, అది చాలా అందంగా ఉంది. మీరు చూసినట్లయితే చిన్నపిల్లలు వాటితో చాలా ఆనందంగా ఆడుకుంటున్నారు. వీటితో నేను చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునేదాన్ని. వీటిని బెలూన్స్ అంటారు, టాయ్ బెలూన్స్. అవి చిన్నప్పుడు కొనుక్కుంటే ఆనందమే వేరు. నెక్స్ట్ మనకి ఇక్కడ చాకో లావా కేక్ కూడా ఉంది. ఒక్క కేక్ వచ్చేసి 30 రూపీస్. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం ఫ్యాన్సీ స్టోర్ ఉంది. కొత్త ఐటమ్స్ అయితే వచ్చాయి, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ప్రైసెస్ కూడా బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం రీజనబుల్గా ఉన్నాయి. పైగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి. ఎగ్జిబిషన్కి వచ్చాక పల్లీల మసాలా తినకపోతే ఎలాగా? సో మీరు కూడా పల్లీల మసాలా టేస్ట్ చేయండి. అలా పల్లీల మసాలా తిన్న తర్వాత ఒక లైట్గా కూల్ సోడా తాగితే బా. ఇక్కడ మనకి ఎగ్జిబిషన్లో హెర్బల్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. సో మీకు కనుక ఏమైనా హెర్బల్ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేయండి. ఇప్పుడు మనం అడ్వెంచర్ ఏరియాకి వచ్చేసాం. ఇక్కడైతే మనకి జైంట్ వీల్, రాంబస్ అన్నీ ఉంటాయి. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. తిరిగి అలసిపోతే ఇక్కడ సైడ్ రెస్టింగ్ ఏరియా కూడా ఉంది. సో మీరు తింటూ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చిన విజిటర్స్ అందరూ ఇక్కడ కూర్చుని రిలాక్స్ అవుతూ చాట్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎగ్జిబిషన్ అంటేనే మిర్చి బజ్జీ కదా. సో ఇక్కడైతే మిర్చి బజ్జీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా వస్తే తప్పకుండా టేస్ట్ చేయండి. ఇక్కడ హిమాలయ పర్వతాల్లో వచ్చే స్నో లాగా ఇక్కడ కూడా మనకి ఒక స్నో రెయిన్ డ్యాన్స్ని అరేంజ్ చేశారు. ఇది చాలా బాగుంది. ఇప్పుడు చెప్పండి, మొత్తం వీడియో చూశారు కదా, ఇది వర్తో కాదో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడిపూడి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. బాయ్.